వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఈ వీడియోలో సేల్స్ రిటర్న్స్ బుక్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. సో మన లాస్ట్ 3 వీడియోస్ నుంచి పర్చేస్ బుక్ గురించి తెలుసుకున్నాం, పర్చేస్ రిటర్న్స్ బుక్ గురించి తెలుసుకున్నాం, సేల్స్ బుక్ గురించి కూడా కంప్లీట్ గా తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో 4th సబ్సిడరీ బుక్ అన్నమాట. మనకు సేల్స్ రిటర్న్స్ బుక్ తెలుగులో వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు కూడా చూడొచ్చు, అమ్మకాలు రాబడి పుస్తకం అన్నమాట. సో మనం బిజినెస్ లో ఏవైతే గూడ్స్ ని మనం సేల్ చేసామో కస్టమర్స్ నుంచి గూడ్స్ రిటర్న్స్ వస్తాయి కదా, ఆ రిటర్న్డ్ గూడ్స్ అన్నిటిని సేల్స్ రిటర్న్స్ బుక్ లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అందుకోసమే మనము పెద్ద బిజినెసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే సపరేట్ గా ఒక సేల్స్ రిటర్న్ బుక్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. సో అదే సేల్స్ రిటర్న్ బుక్ అంటే. ఓకేనా? సో మీకు ప్రాబ్లం చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది సేల్స్ రిటర్న్ బుక్స్ అంటే ఏంటో. ఓకేనా? సో ఇక వీడియో చూసిన తర్వాత, సో మీకు వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక వీడియోని లైక్ చేయండి, అలా కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే, మీకు ఏమైనా కావాలనుకున్నా సరే. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మీకోసం మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తుంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్ అయితే వస్తుంది. సో ఇంకా ఫాస్ట్గా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ లో వాళ్ళు ఉన్నా, జాయిన్ అవుతున్న వాళ్ళకైనా సరే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు ముందుగానే. ఓకేనా? సో మనం ఇంకేం మాత్రం నేర్చుకోకుండా సేల్స్ రిటర్న్ బుక్స్ ప్రాబ్లం ఎలా చేయాలో దాని గురించి కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మనం వెళ్ళిపోదాం, ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే 3 ట్రాన్సాక్షన్స్ ఇచ్చానమాట. సో మీరు లాస్ట్ వీడియో చూసినట్లయితే మనం ఆ సేల్స్ బుక్ ప్రాబ్లం చేసేటప్పుడు ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, ఎవరికైతే మనం గూడ్స్ అమ్మామో వాళ్ళే ఇక్కడ వచ్చేసి వాళ్ళల్లో 3 కంపెనీస్ నుంచి మనకు గూడ్స్ అనేటివి రిటర్న్స్ వచ్చాయన్నమాట. ఆ రిటర్న్ గూడ్స్ ని మనం సేల్స్ రిటర్న్స్ బుక్ లో ఎలా రికార్డ్ చేస్తాం దాని గురించి కంప్లీట్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దానికన్నా ముందు ఫస్ట్ హెడ్డింగ్ చూద్దాం ఏముందో. సో హెడ్డింగ్ సేమ్ ఉంది ఇక్కడ కూడా అక్కడ కూడా. సో రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మనోహర్ అండ్ కో సేల్స్ రిటర్న్స్ బుక్ అన్నమాట. సో ఇక్కడ మీరు కంపెనీ నేమ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో కంపెనీ నేమ్ ఏదైనా ఉండొచ్చు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం నా పేరే ఇచ్చాను. ఓకేనా? సో మనోహర్ అండ్ కంపెనీ, అది కంపెనీ మాట. సో కంపెనీలో వాళ్ళు మెయింటైన్ చేస్తున్న సబ్సిడరీ బుక్ ఏదైతే ఉందో సేల్స్ రిటర్న్ బుక్స్ లో ఇవి రికార్డ్ చేయమని చెప్పేసి హెడ్డింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా గమనించండి. సో కమింగ్ టు ద ట్రాన్సాక్షన్స్, కింద 3 ట్రాన్సాక్షన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. జాగ్రత్తగా చూడండి ఎలా పోస్ట్ చేయాలో దాని గురించి. సో ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. సో ఏముంది ఫస్ట్ ట్రాన్సాక్షన్? 5th September 2010 గూడ్స్ రిటర్న్డ్ బై సీకే కంపెనీ. సో ఎప్పుడే గానీ గూడ్స్ రిటర్న్ చేసేటప్పుడు ఎవరైనా గూడ్స్ రిటర్న్ చేసినా ఎలా కనుక్కోవాలంటే గూడ్స్ రిటర్న్డ్ బై మెన్షన్ చేసినట్లయితే గూడ్స్ అనేటివి మనకు రిటర్న్ చేశారు అని మీరు అర్థం చేసుకోవాలి. సో బై బదులు 2 ఉన్నట్లయితే మనం గూడ్స్ రిటర్న్ చేస్తాం వేరే వాళ్ళకి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓకేనా? చిన్న డిఫరెన్స్ అయితే లాజిక్ అర్థం చేసుకోండి. సో ఓకేనా? గూడ్స్ రిటర్న్డ్ బై సీకే కంపెనీ 100 బెల్స్ ₹500 ఈచ్ అన్నమాట. సో లాస్ట్ వీడియోలో సేల్స్ బుక్ ప్రాబ్లం లో మనం సీకే కంపెనీకి 2000 బెల్స్ అనేది సేల్ చేసాం. ఆ 2000 బెల్స్ లో 100 బెల్స్ ని వాళ్ళు రిటర్న్ చేశారు మళ్ళీ మనకు. ఎందుకు రిటర్న్ చేసింటారు? రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, డ్యామేజ్ అయి ఉండొచ్చు, ఫైర్ అయి ఉండొచ్చు, ఎక్సెస్ అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు రీజన్స్. వాటిలో 100 బెల్స్ వాళ్ళకి మనకు రిటర్న్ చేశారు. ఓకేనా? ఇది రీజన్. సో ఎంతతో రిటర్న్ చేశారు? సేమ్ మనం ఎంతైతే అమౌంట్ కమ్మామో ఆ అమౌంట్ తోనే మనం తీసుకోవాలన్నమాట. ₹500 ఈచ్ బెల్ట్. సో తర్వాత వచ్చేసి క్రెడిట్ నోట్ ఉంది. ఇక్కడ చూడండి, మీరు క్రెడిట్ నోట్ అని మెన్షన్ చేస్తాను. లాస్ట్ వీడియోలో ఇన్వాయిస్ నెంబర్, అది కామన్. సో ఇక్కడ క్రెడిట్ నోట్ అంటే ఏంటంటే మనకి ఎవరైతే మన గూడ్స్ రిటర్న్ చేస్తారో అప్పుడు మనం క్రెడిట్ నోట్ నెంబర్ అని వేసుకోవాలి సేల్స్ రిటర్న్స్ బుక్ లో. పర్చేస్ రిటర్న్స్ బుక్ లో ఏం రాస్తామని చెప్పాను? డెబిట్ నోట్ నెంబర్ అని రాసుకుంటామని చెప్పా. సో క్రెడిట్ నోట్ ఎప్పుడు రాస్తాం? సేల్స్ రిటర్న్స్ బుక్ లో మాత్రమే మెన్షన్ చేస్తాం. ఇది ఒక డాక్యుమెంట్ అన్నమాట, కస్టమర్ కి సెండ్ చేస్తాం. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? ఇప్పుడు ఈ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేయాలి దాని గురించి ఇప్పుడు చేసి చూపిస్తాను, చూడండి మీరు కూడా ఒకసారి. సో డేట్ ఎంత? 5th September 2010. ఓకేనా? ఇక్కడ ప్రొఫార్మలోకి వెళ్తున్నా. సో ఇక్కడ డేట్ మెన్షన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఓకేనా? డేట్ ఎంత? 5th August కదా. చూడండి మీరు కూడా 5th September 2010. ఓకేనా? డేట్ మెన్షన్ చేసుకున్నాం.
సో ఇప్పుడు పర్టికులర్స్ కాలంలో ఏం చేయాలంటే, సో ఎవరైతే మన గూడ్స్ రిటర్న్ చేశారో కానీ మనం ఎవరికైతే గూడ్స్ అమ్మామో వాళ్ళ పేరు, వాళ్ళ కంపెనీ నేము, పేరు ఇచ్చింటే పేరు రాసుకోవాలి, కంపెనీ నేమ్ ఇచ్చింటే కంపెనీ నేమ్ రాసుకోవాలి. ఇక్కడేం రాయాలి మనం, సీకే కంపెనీ కదా, సీకే కంపెనీ అని రాసుకోండి మీరు కూడా, సీకే కంపెనీ అని రాసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ ఇన్ఫర్మేషన్, సో ఇప్పుడు కంపెనీ నేమ్ రాసుకున్నాం సరిపోయింది. సో ఇప్పుడు 100 బిల్స్ అనమాట, ఇది క్వాంటిటీ. మనం ఇది తీసుకెళ్లి అంటే 500 తీసుకెళ్లి అమౌంట్ కాలంలో వేయకూడదు, లాస్ట్ ప్రాబ్లం కూడా చెప్పాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఎంతైతే క్వాంటిటీ వాళ్ళు మనకు రిటర్న్ చేశారో ఆ క్వాంటిటీ వేసుకోండి. దాని తర్వాత ప్రైస్ ఎంత, ఒక్కొక్క బెల్ట్ ప్రైస్ ఎంత, ఆ ప్రైస్ వేసుకుంటే మనకు ఫైనల్ అమౌంట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి మీరు కూడా. సో ఇక్కడ కింద సో 500 క్వాంటిటీ మనకు సెండ్ చేశాడు, అంటే 100 బిల్స్ మనకు రిటర్న్ చేశాడు, అది వేసుకోండి. ఇంటూ ఒక్కొక్క బెల్ట్ వాల్యూ ఎంత, 500 కదా, 500 వేసుకుంటే సో ఇప్పుడు వచ్చే వాల్యూని తీసుకెళ్లి అమౌంట్ కాలంలో వేయాలి. సో ఇప్పుడు క్యాల్కులేటర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీరు కూడా. సో 100 ఇంటూ 500, ఓకేనా, ఎంత వస్తుంది, 50,000 వస్తుంది. సో ఈ 50,000 మనకు ఫైనల్ అమౌంట్ అనమాట. ఈ అమౌంట్ ని తీసుకెళ్లి అమౌంట్ కాలంలో వేయాల్సి ఉంటుంది. దానికన్నా ముందు క్రెడిట్ నెంబర్ వేసుకోవాలి. ఎంత ఇచ్చాడు, క్రెడిట్ నెంబర్ 1 కాబట్టి ఇక్కడ 1 వేసుకోవాలి. ఇక్కడ 50,000 వేసుకుందాం, ఓకేనా. సో క్రెడిట్ నెంబర్ 1, అమౌంట్ ఎంత, అమౌంట్ 50,000 కదా, ఫైనల్ అమౌంట్ 50,000 అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, కమింగ్ టు సెకండ్ ట్రాన్సాక్షన్. మనకు ఫస్ట్ అయిపోయింది, సెకండ్ ట్రాన్సాక్షన్ కి వచ్చేయడమే యాజ్ ఇట్ ఈస్ గా, ఓకేనా. సో ఏముంది మీరు కూడా చూడండి ఒకసారి. 11th September 2010 గూడ్స్ రిటర్న్డ్ బై బి ఎల్టీడీ. ఎల్టీడీ ఇస్ నథింగ్ బట్ లిమిటెడ్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓకేనా, గూడ్స్ రిటర్న్డ్ బై బి లిమిటెడ్ 10 షర్ట్స్ ₹200 ఈచ్ అనమాట. సో మనం లాస్ట్ సేల్స్ బుక్ ప్రాబ్లం చేసేటప్పుడు బి లిమిటెడ్ కి మనము 100 షర్ట్స్ అమ్మాం. 100 షర్ట్స్ లో ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, ఆ కంపెనీ వాడు ఏం చేస్తున్నాడు, వాటిలో 10 షర్ట్స్ మనకు రిటర్న్ చేస్తున్నాడు. సో రిటర్న్ చేస్తున్నాడు కదా, ఎంత అమౌంట్, మనం ఎంతైతే అమ్మింటామో అదే ప్రైజే, ఒక్కొక్కటి ₹200 అనమాట. క్రెడిట్ నోట్ నెంబర్ సెకండ్. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎలా అయితే చేసామో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. సో వచ్చేయండి మన ప్రాబ్లంలోకి. సో డేట్ వేసుకోండి. సో డేట్ ఎంత, 11th September. సో 11th September 2010. కమ్ టు ద పర్టికులర్స్ కాలం. ఇక్కడ బి లిమిటెడ్ కదా మనకు రిటర్న్ చేసినది, సో బి లిమిటెడ్ అని రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, చూద్దాం ప్రాబ్లం రండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో 100 షర్ట్స్ లో మనకు 10 షర్ట్స్ రిటర్న్ చేస్తారు కదా, ఈ 10 షర్ట్ అనేది క్వాంటిటీ అనమాట. ఈ 10 షర్ట్స్ ఇంటూ 200 వేసుకుంటే వచ్చే వాల్యూని తీసుకెళ్లి అమౌంట్ కాలంలో వేయాలి. సో ఇప్పుడు చేద్దాం. ఇక్కడ కూడా 10 అనేది క్వాంటిటీ, అంటే షర్ట్స్ 10 షర్ట్స్ అనమాట. సో ఇంటూ ఎంత, ఒక్కొక్కటి 200 తో అమ్మాం, 200 ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. 200 ఇజ్ ఈక్వల్ టు, సో ఎంత వస్తుంది వాల్యూ కనుక్కుందాం. సో క్యాన్సిల్ చేసుకోండి. 10 ఇంటూ 200 ఎంత అమౌంట్, 2000 వస్తుంది. ఈ 2000 మనకు ఫైనల్ అమౌంట్. ఈ అమౌంట్ తీసుకెళ్లి అమౌంట్ కాలంలో వేయండి. సో ఓకేనా, 2000 వస్తుంది. ఇక్కడ కూడా మీ క్లారిటీ కోసం ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా క్రెడిట్ నెంబర్లు సెకండ్ కాబట్టి సెకండ్ వేసుకుంటే సరిపోతుంది. సో కమింగ్ టు ద అమౌంట్ కాలం. అమౌంట్ కాలంలో ఎంత వేయాలి, సో ఇక్కడ చూసారా 2000 వచ్చింది కదా, ఈ 2000 వేస్తే సరిపోతుంది. సో 2000 అయిపోయింది, అంతే, ఓకేనా. కమింగ్ టు ద లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏమో చూద్దాం ఒకసారి. సో లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏముంది, థర్డ్ ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడ మీరు కూడా చూడండి ఒకసారి. సో 20th September 2010 గూడ్స్ రిటర్న్డ్ బై మధు అండ్ కంపెనీ 5 trousers. సో ట్రౌజర్స్ అంటే నథింగ్ బట్ ప్యాంట్స్ అనమాట. సో లాస్ట్ వీడియోలో నేను ట్రౌజర్స్ అంటే షర్ట్స్ చెప్పాను, నాట్ షర్ట్స్, ఇట్స్ ఎ ప్యాంట్స్, ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోండి, అందుకే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను, మీరు కూడా చూడొచ్చు ఒకసారి, ఓకేనా. గూడ్స్ రిటర్న్డ్ బై మధు అండ్ కంపెనీ 5 trousers ₹400 ఈచ్ అనమాట. సో మనం లాస్ట్ ప్రాబ్లం లో మధు అండ్ కంపెనీకి 100 trousers అమ్మాం. 100 లో 5 trousers మనకు రిటర్న్ చేశాడు. రిటర్న్స్ చేయడానికి రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, ఓకేనా. 5 రిటర్న్ చేశాడు కాబట్టి
ఒక్కొక్క ట్రౌజర్ వాల్యూ ఎంత 400 ఈచ్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, యాజ్ ఇట్ ఈస్ గా మనం ఫస్ట్ అండ్ సెకండ్ ట్రాన్సాక్షన్ లో ఏ విధంగా అయితే చేసామో అలానే చేయాల్సి ఉంటుంది ఇక్కడ కూడా, దాంతో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ డేట్ మెన్షన్ చేసుకోండి ఫస్ట్. సో 20th September 2010. సో పర్టికులర్స్ కాలంలో ఎవరైతే మనకు రిటర్న్ చేశారో ఆ కంపెనీ నేమ్ రాసుకుంటే సరిపోతుంది. సో మధు అండ్ కంపెనీ, సో పూర్తిగా రాస్తాను చూడండి, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ ఇలా ఫస్ట్ అండ్ సెకండ్ ట్రాన్సాక్షన్ ఏం చేసాం అలానే చేయాలి ఇక్కడ కూడా. సో ఎన్ని ట్రౌజర్స్ రిటర్న్ చేశారు, 5 ట్రౌజర్స్ కదా, 5 into 400 వేసుకోవాలి. సో ఎలా చేయాలి చూడండి ఒకసారి. 5 ట్రౌజర్స్ ఇంటూ ఒక్కొక్క ట్రౌజర్ వాల్యూ ఎంత 400 కదా, 400 వేసుకొని ఈజ్ ఈక్వల్ టు చేయండి. సో క్యాలిక్యులేటర్ చేద్దాం. సో 5 into 400 ఎంత వస్తుంది, 2000 వస్తుంది, ఓకేనా. ఈ 2000 ఫైనల్ అమౌంట్ తీసుకెళ్లి అమౌంట్ కాలంలో వేస్తే సరిపోతుంది. వెరీ ఈజీ ప్రాబ్లం, నో నీడ్ టు వరీ. సో అయిపోయింది. సో కమింగ్ టు ద క్రెడిట్ నెంబర్ 3 అనమాట. సో అయిపోయింది. సో ఇప్పుడు అమౌంట్ కాలంలో అమౌంట్ వేయాలి. సో ఎంత వచ్చింది మనకు అమౌంట్, 2000 వచ్చింది కాబట్టి 2000 వేసుకోండి. సో అయిపోయింది. సో సేల్స్ రిటర్న్స్ బుక్ లో వాడిచ్చిన ట్రాన్సాక్షన్స్, వాళ్ళు రిటర్న్ చేసిన గూడ్స్ అనేటివి ఈ విధంగా మనం సేల్స్ రిటర్న్స్ బుక్ లో వేసుకున్నాం. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అంటే, సో మనం వేసుకున్న అమౌంట్స్ అన్నిటిని క్యాల్కులేట్ చేసి ఎంతైతే అమౌంట్ వస్తుందో, ఎంతైతే ఫైనల్ అమౌంట్ వస్తుందో దాన్ని మనం టాలీ చేసి కింద మెన్షన్ చేయాలి, ఓకేనా. ఇక్కడ చూసారు లైన్స్ వేసాను. ఇక్కడ మనం ఎంతైతే అమౌంట్ వస్తుందో క్యాల్కులేట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ని ఇక్కడ వేస్తే ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. సో ఎంత వస్తుంది చూడండి మీరు కూడా. సో ఎంత ఇక్కడ చూడండి మీరు కూడా, 50,000 కదా, 50,000 ప్లస్ 2,000 ప్లస్ 2,000 54,000 వస్తుంది. సో 54,000 మనకు అమౌంట్స్ అన్నిటిని క్యాల్కులేట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ ఎంత, 54,000, 54,000. ఈ 54,000 తీసుకెళ్లి కింద మనం మెన్షన్ చేయాలి, టోటల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తే సరిపోతుంది, 54,000. సో అంతే, ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలా వాడిచ్చిన ట్రాన్సాక్షన్స్ ని మనం ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఇంటర్మీడియట్ లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనకు ట్రాన్సాక్షన్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇలానే ఇస్తాడు. సో ఎన్నైతే అమ్మేమో అవి ఇస్తాడు, ఒక్కొక్క గుడ్ వాల్యూ ఎంతో అది ఇస్తాడు, మీరు కనుక్కొని ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇది టుడేస్ వీడియో అబౌట్ సేల్స్ రిటర్న్స్ బుక్. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ ప్రాబ్లంలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో అడగచ్చు, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అక్కడ కూడా మీరు అడగచ్చు. సో ఈ ప్రాబ్లం సంబంధించి నేను సేమ్ రాసిన నోట్స్ అన్నిటిని PDF ఫైల్ కన్వర్ట్ చేసి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు స్టడీ చేసుకోవడానికి, చూసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి బాగుంటది. సో ఓకేనా. సో ఇప్పటిదాకా మనకు సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్ అంటే 4 బుక్స్, అంటే 4 సబ్సిడరీ బుక్స్ అనేవి కంప్లీట్ గా తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం క్యాష్ బుక్ గురించి కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం. సో క్యాష్ బుక్ అనేది వెరీ వెరీ రికమెండెడ్ టాపిక్ అనమాట. అది సో రికమెండెడ్ బుక్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇంటర్మీడియట్ లో పబ్లిక్ ఎగ్జామ్ లో 10 మార్క్స్ కి వస్తుంది. సో ఓకేనా, ఈ 4 బుక్స్ ఈజీగా ఉంటాయని చెప్పేసి మీకు ఫస్ట్ ఈజీగా ఉన్నట్టు చెప్పేశాను. సో నెక్స్ట్ వీడియో నుంచి కాంప్లికేటెడ్ గా ఉంటాయి. సో ఈ 4 బుక్స్ మీరు వినకపోయినా పర్లేదు, కానీ క్యాష్ బుక్ మట్టుకు మీరు కంపల్సరీగా వినాల్సిందే. సో ఓకేనా, నెక్స్ట్ వీడియో నేను క్యాష్ బుక్ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను, అలాగే ఎందుకు ఏమేమి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం, ప్రొఫార్మా వేరే ఉంటుంది అక్కడ, ఆ ప్రొఫార్మా గురించి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత మనం ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం, ఓకేనా. సో ఇది టుడేస్ వీడియో అబౌట్ సేల్స్ రిటర్న్స్ బుక్. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాం. సో మీ ఫ్రెండ్స్ కూడా మర్చిపోకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అవ్వచ్చు ఈ లాక్డౌన్ లో, ఓకేనా. సో ఓకే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ క్యాష్ బుక్. బై బై నో, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫర్ యూట్యూబ్ ఛానల్. బై బై నో.